ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు శంభాజీ మహారాజ్ గారి వర్ధంతి. ఒకరోజు ఔరంగజేబు కుట్ర చేసి శంభాజీని బంధించి ఇస్లాం మతంలోకి మారితే విడిచిపెడతాను అన్నాడు. కానీ తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుణ్ణి కీర్తించాడు శంభాజీ. దాంతో శంభాజీని 40 రోజుల పాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టి కనుగుడ్లు, గోళ్ళు పీకారు. బతికుండంగానే చర్మాన్ని వలిచారు. ఏం చేసినా మతం మారనని చెప్పాడు. చివరకు మార్చి 11, 1689న చనిపోయారు. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు. శంభాజీ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి దగ్గరలో ఉన్న భీమా నదిలో పారేశాడు. తండ్రికి ఛత్రపతి బిరుదు ఉన్నట్లే శంభాజీని ధర్మవీర్గా గౌరవిస్తారు. శంభాజీ మరణించే మార్చి 11, 1689 నాటికి అతని వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. హిందూ ధర్మం కోసం పోరాడి ఎన్ని చిత్రహింసలు చేసినా మతం మారకుండా చివరికి తన ప్రాణాలను సైతం అర్పించిన శంభాజీ మహారాజ్ ప్రతి ఒక్క హిందువుకు ఆదర్శం. ఇప్పుడు ధైర్యంగా బతుకుతున్నామంటే ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారు కాబట్టే. జై హో శంభాజీ మహారాజ్ కి.